జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్ని అంటే అసలు చెప్పుకుంటూ పోతే చాలా 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 ఒక్కో గ్రామం నుంచి తీసుకుంటే, ఒక్కొక్క గ్రామం నుంచి చెప్తూ ఉంటే, ఒక్కొక్క గ్రామం తీసుకుంటే ఇన్నిన్ని ఇన్నిన్ని తప్పులున్నాయి. ఇందులో మొహమాటం ఏం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. నాకేం పార్టీలో పదవి లేదు, ఏం లేదు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, మాట్లాడగలను. నేనేమి పార్టీకి ఏమి బానిసను కాదు, నేను ఎవరికి బానిసను కూడా కాదు. నేను జగన్మోహన్ రెడ్డి అన్నకి బానిసను అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకేం వచ్చేది రూపాయి లేదు. నేనే ఏపీకి ట్యాక్స్ కడతా, మేమే ట్యాక్స్ కడతాం ఏపీకి. కాబట్టి అంతా మాకు జగన్మోహన్ రెడ్డి, నాకు ఏం పథకాలు లేవు, మాకేమి రావు, మాకు అసలు అంత లాభం లేదు, ఏమీ లేదు. కాకపోతే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మేము మాట్లాడింది లేదు. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా కుటుంబానికి ఒక అభిమానం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా, అది కూడా పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా అభిమానం పెరిగింది. కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు గ్రామాల దగ్గర నేను కలెక్ట్ చేసింది, జనాల దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకోండి. చాలా విషయాలు ఇక్కడ ఓటమికి, మా పార్టీ ఓటమికి చెప్పుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక చెప్పుకోకపోతే బాగుండదు, చెప్పాలా. కనీసం 100 మంది అయినా చూస్తారుగా, 100 మందికైనా తెలుస్తుందిగా, 100 మంది నుంచి మళ్ళీ 1000 మంది కన్నా పోతుందిగా. కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జనాల్లోకి వచ్చి జనాల్లో కలిశారో, ఎప్పుడైతే గుడిసెల్లోకి వెళ్ళి భోంచేసి, గుడిసెల్లోకి వెళ్ళి నేను మీకున్నాను పాదయాత్ర చేస్తూ, తర్వాత అక్కడే విలేజ్లో పనుకోవడము, ప్రతి గ్రామంలో జనాలను అక్కడుండే అక్కడ నివసించే టైంలో కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడుండే నియోజకవర్గాల ప్రజలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేవాళ్ళు, వాళ్ళ బాధలు చెప్పుకునేవారు, డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేవాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి నచ్చాడు. అంతేకాకుండా రాజన్న బిడ్డ మాట తప్పరనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చూసి, రాజన్న బిడ్డ ఇంత కష్టపడుతున్నాడు, మా దగ్గరికి వచ్చి గుడిసెల్లోకి వస్తున్నాడు, మా దగ్గర పడుకుంటున్నాడు, ఇక్కడ పడుకుంటున్నాడు, ఏసీ రూముల్లో ఉండాల్సిన అతను ఇక్కడ పడుకుంటున్నాడు అని వాళ్ళు జనాలు ఆలోచించారు. కాబట్టి దగ్గర అయినాడు జనాలకు. కాబట్టి ఆ రోజు మనకి 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇవ్వడానికి కారణం కూడా అదే, జనాల్లో ఉన్న. కానీ ఇక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఎంత సంతోషించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబంలో ఎవరికైనా మన పిల్లలకు ఒక ఉద్యోగం వస్తే మనం ఎంత సంతోషిస్తామో, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్త కూడా పండగ చేసుకున్నాడు. అంత సంతోషించారు ఆ రోజు. ఎక్కడో టీవీ, అక్కడికి రాకపోయినా టీవీ చూస్తూ కూడా అంత సంతోషించారనమాట. అది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ లేరు. ఎప్పుడైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి సెక్రటరేట్కే పరిమితం అయిపోయాడు. కనీసం సెక్రటరేట్కి పోయినప్పుడు, తాడేపల్లికి పోయినప్పుడన్నా కనీసం కనిపించింది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది మరి తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రోజు చూడాలి, రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా జనాల్లోకి చూడాలని జనాలు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ బటన్ నొక్కులు, ఈ డబ్బులు చాలామంది ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బటన్ నొక్కడానికి వచ్చి, అలా వచ్చి బటన్ నొక్కేసి 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అట్లా మీడియాలో కనిపించి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుందంటే, జనాలు చాలామంది ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా అప్పుడు వాళ్ళకి చేయడం కూడా చాలా తక్కువ. ఊరికే బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నా అని పోతాను. కానీ అది తాడేపల్లికి పరిమితం కావడం జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం. ఎప్పుడైతే పార్టీ గెలిచిన తర్వాత ఇది మొహమాటమే లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా కళ్ళారా చూసాము పోలింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం చాలామంది కార్యకర్తలు సొంతంగా డబ్బులు పెట్టుకున్నారు. డబ్బులు పంచి మరి సొంతంగా చాలామందికి ఓట్లు వేయించారు. చాలామంది మాలాంటి కార్యకర్తలు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఇంకా 10 మందికి మేము మోటివేట్ చేసి ఓట్లు వేయించామే. కానీ అంత కష్టపడిన 2019లో. అంతేకాకుండా 2019లో
ఎక్కడున్నా కూడా మన కారు ఇప్పుడు మొన్న అయితే 2024 ఇప్పుడు మొన్న ఎలా వచ్చారో చంద్రబాబు నాయుడు కోసము అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ఎక్కడున్న వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న మా బెంగళూరు విషయానికే చూస్తే ఒక్కరు కూడా నిజం చెప్పాలంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఎవరికి ఫోన్ చేసి ఏముందంటే అబ్బా అంటే 10,000 20,000 మంది ఉంటారు, ఏం స్టాఫ్ను పెట్టుకొని ఒక 100 మందిని ప్రతి ఒక్కరికి కాల్ నారాలో టీడీపీ వాళ్ళు ప్రతి కార్యకర్తకి ఫోన్లు చేశారు. ఎక్కడుండే వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఓటు వేయించుకున్నారు పిలిపించుకొని. కానీ ఏ పుణ్యానికి కనీసం మాకు కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఫోన్ చేసింది లేదు. ఎవ్వరు కూడా ఫోన్లు చేసి రండి ఓట్లు వేయండి మాకని ఎవరిని కూడా పిలిచింది లేదు, అరేంజ్ చేసింది లేదు. ఈసారి అంత నెగ్లెక్ట్గా ఎమ్మెల్యేలు అంత పొగురుగా కొవ్వుగా ఉన్నారు, వచ్చి వేస్తారులే మాకే అనుకున్నారు. అయినా మేము మీ మీద అభిమానంతో ఎక్కడున్నా కూడా వచ్చి కొందరు చాలామంది ఓట్లు వేశారు, చాలామంది ఓట్లు కూడా వేయలేదు. అంతేకాకుండా 2019లో చాలామంది అప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అప్పుడు సొంత ప్రతి ఎక్కడున్నా అక్కడ బస్సులు పెట్టి కార్యకర్తలను పిలుచుకొచ్చి ఓట్లు వేయించిండే. అప్పుడు అలా చేయించారు మీకోసం. 2024లో అలా చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు హ్యాపీగా ఫ్రీగా అంత జగనే చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు అని కూడా వాళ్ళు ఫ్రీగా కూర్చున్నారు. కానీ కష్టపడిండొచ్చు, తిరిగిండొచ్చు. కానీ లాస్ట్ 2 డేసే చాలా ఇంపార్టెంట్ అనేది మర్చిపోయారు ఎమ్మెల్యేలు. లాస్ట్ 2 డేస్ అనేది అది సరిగా చేయలేదు కాబట్టి అందుకే కార్యకర్తలు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీకోసం కష్టపడిన కార్యకర్తలు, మీకోసము ఖర్చు పెట్టిన కార్యకర్తల్ని మీరు పట్టించుకోలేదు. తర్వాత ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో సర్పంచ్ డమ్మీ అయిపోయాడు. తర్వాత అక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అందరూ డమ్మీ అయిపోయారు. ఎమ్మెల్యే కూడా డమ్మీ. కానీ అంత సంబంధం లేని వాలంటీర్ని తీసుకొచ్చి వాలంటీర్కి అన్నీ ఇచ్చేసరికి ఎందుకు మనకి ఏ నియోజకవర్గంలో ఒకప్పుడు 2019లోగానే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అంటే కలకలలాడుతుండేది ఎప్పుడు జనాలతో. వైఎస్ఆర్ పార్టీ అంటే జనాలు ఎప్పుడు కలకలాడేది ప్రాబ్లమ్స్తో. ఎప్పుడు రోజుకి 100-200 మంది ఎమ్మెల్యే ఇంటికాడు ఉండేవాళ్ళు. ఇప్పుడు 2019 నుంచి ఎమ్మెల్యే అంటే లెక్కలేదు. ఏమన్నంటే వాలంటీర్ అంటే ఎమ్మెల్యే వాలంటీరు చెప్పితే ఎమ్మెల్యే ఈయన స్టేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అక్కడే చాలామందికి నచ్చలేదు. గ్రామాల్లో చాలా ఫ్రిస్టేజ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే మీరు నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ అన్నారో, మిగతా ఎవరైతే మీరు చెప్తున్నారో పెత్తందారులని ఉన్నారో, ప్రతి గ్రామంలో కూడా పెత్తందారులు అనే వాళ్ళు ఉంటారు. పెత్తందారులు చెప్పినట్టే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని నువ్వు అంటున్నావో వాళ్ళు వింటారు. వాళ్ళు చెప్పినట్టే వింటారు. కానీ నువ్వు చెప్పినట్టే ఎడయినారు వాళ్ళు. నువ్వు డబ్బులు వేస్తే నువ్వు బటన్ నొక్కితే డబ్బులు తీసుకుంటారు. కానీ నువ్వు చెప్తే ఇంకొకటి. కాబట్టి ఆ పెత్తందారుని దూరం చేసుకున్నావు. ఆ పెత్తందారులు ఎవరో కాదు, రెడ్డీస్. ఆ రెడ్డీసు, క్షత్రియులు, అది చాలా వాళ్ళని వాళ్ళందరినీ రాజులందరినీ దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళంతా కూడా మేము మా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎస్సీ ఎస్టీ, నా ఎస్టీ బీసీ అంటున్నారు. మమ్మల్ని ఎందుకు మా ఓసీ, మా ఓబీసీ, మా ఓసీ అని మమ్మల్ని ఎందుకంటని చాలామంది నాతో చెప్పడం కూడా మా నియోజకవర్గంలో చెప్పడం, చాలా నియోజకవర్గాల్లో రెడ్డీస్. ఎందుకంటే నాకు తెలుసు, నేను రెడ్డి కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది తెలుసు. చాలామంది ఎందుకు మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడుతున్నారని చాలామంది చెప్పుకోవడం కూడా విన్నాము. కానీ వాళ్ళకి మేము ఏదో సర్ది చెప్పడము, దానికి 100 కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు వేరు, అది వేరు, ఇవి వేరు అని ఏదో చెప్పుకున్నాం కానీ చెప్పాం కానీ వాళ్ళ మైండ్లో అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేశారు అనేది ఫిక్స్ అయిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో పెత్తందారులంతా దూరమయ్యారు. కానీ నాకు పెత్తందారులు అవసరం లేదు, ఓన్లీ పేదవాళ్ళు చాలా అనుకున్నాడు. కానీ పెత్తందారులు చెప్పినట్టే వింటారు పేదవాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఎందుకంటే ఆ గ్రామంలో, ఆ నియోజకవర్గంలో, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు. కానీ వాళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి, వాళ్ళంతా ఒకే గ్రామంలో ఉండేవారు కాబట్టి వాళ్ళకి విలువ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విలువ ఇవ్వరు.
ఇది వాస్తవం. ఇష్టపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టపడతారు. ఎప్పుడు ఆ గ్రామంలో పెత్తందారులు కూడా మిమ్మల్ని ఇష్టపడినప్పుడు, ఆ ఎమ్మెల్యే మిమ్మల్ని ఇష్టపడినప్పుడు అక్కడుండే ప్రజలు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. వాళ్ళని కాదని మిమ్మల్ని సొంతంగా వాళ్ళు ఇష్టపడి తెలుసు. కానీ ఎందుకంటే గ్రామాల్లో అలా ఉంటాయి, వాళ్ళు గ్రామంలో అలా వాళ్ళ మెంటాలిటీలు అలా ఉంటాయి. ఇది చాలా డిస్కస్ చేసి అందుకనే ఈసారి రెడ్డిస్ చాలా కోపంగా ఉన్నారు మన పార్టీ మీద. రెడ్డి పార్టీ అంటే తప్పేముంది? రెడ్డి పార్టీ ఉండకూడదు అని మీరు ఆ ముద్ర తొలగించాలని మీరు అనుకున్నారు. కానీ ఆ రెడ్డిసే మనల్ని పంపముంచారు, పార్టీని చిత్తుగా ఓడించారు. ఇదైతే వాస్తవం. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యేలకి మర్యాద ఇవ్వకపోవడం. ఎమ్మెల్యేలు అంటే అసలు ఎమ్మెల్యేలకి దగ్గరికి ఏ కార్యకర్తని పోకోకుండా, కార్యకర్తని వెళ్ళకుండా చేయకోకుండా, కార్యకర్త పోకుండా చేశారు. అది ఎవరి సలహానో తెలియదు. కానీ వాలంటీర్స్ అనేది మంచి కార్యక్రమమే. కానీ వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ వల్ల ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అయిపోయారు, మీరు ఎమ్మెల్యేలకు దూరం అయిపోయారు. ఇక్కడ చాలా ఏమైపోయిందంటే ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ లేరు, ఎమ్మెల్యేల కార్యకర్తల కాంట్రాక్ట్, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ₹1 పెట్టుకోవాలన్నా వాళ్ళకు ఆదాయం లేదు, ఏం లేదు ఎమ్మెల్యేలకి. కాబట్టి వాళ్ళు ₹1 పెట్టుకోవాలన్నా కార్యకర్తకి ఆలోచించే స్టేజ్కి వచ్చారు. చాలామందికి ఎమ్మెల్యేలకి ఇదే సేమ్ ప్రాబ్లం. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారులే ఎలక్షన్ అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఏ దాంట్లో కూడా. కాబట్టి మాకు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనుకుంటే మమ్మల్ని గెలిపించుకుంటారు అనే స్టేజ్కి వచ్చేసరి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎప్పుడైనా కానీ మన పార్టీ ఆఫీస్ ప్రతి నియోజకవర్గంలో మన ఆఫీస్ కలకలలాడుతూ ఉంటేనే మన పార్టీ కలకలలాడుతుంటుంది. ఎప్పుడు కూడా కార్యకర్త ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోతేనే ఎమ్మెల్యేకి విలువ ఉంటుంది. కానీ వాలంటీర్స్ దగ్గరికి పోతే ఇంక ఎమ్మెల్యే ఎందుకు, వాలంటీర్స్ని నిలబెట్టచ్చుగా, వాలంటీర్స్గా నిలబెట్టచ్చుగా. ఇంక అప్పుడు ఎమ్మెల్యేని ఎందుకు ఓటేస్తారు? ఏరుగా. అలాంటప్పుడు ఏ ఎలక్షన్ టైంలో ఎవడైతే వచ్చి నీకు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తామంటేనే వానికే ఆదరిస్తాడు. లేకపోతే ఆ ఊర్లో ఉండే నువ్వు అన్నట్టు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారులు చెప్పినట్టు ఓట్లు వేస్తారు. కానీ నువ్వు చెప్పినట్టు ఓట్లు వేయరు. అందుకనే ఎమ్మెల్యేలని ఎప్పుడు కూడా మన గుప్పెట్లో పెట్టుకోవాలి. గుప్పెట్లో అంటే వాళ్ళు మన ఫ్యామిలీగా, మన కుటుంబంలో చూసుకుంటేనే మనం అప్పుడే గెలవగలం. అంతేగాని మధ్యలో మీకు ఎమ్మెల్యేకి ఎవరినో పెట్టి సలహాలను పెట్టి వాళ్ళు మిమ్మల్ని కలవనీకోకుండా చేయడం, వాళ్ళ గ్రామంలో ఉండే ప్రాబ్లమ్స్ మీ వరకు రాకపోవడం, ఇదంతా చాలా జరిగాయి. మీరేదో బటన్ నొక్కా డబ్బులు వేసా అనుకున్నారు. కానీ ఆ బటన్ నొప్పులు హ్యాపీగా తీసుకున్నారు, తిన్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వడం ఇచ్చారో వాళ్ళు చాలామంది మీరు చెప్తున్న పెత్తందారులకి వాళ్ళు మాట వినడం మానేశారు అనేది కూడా అందరికీ తెలుసు. అంతేకాకుండా మీ చుట్టూ ఒక కోటరీ అంటే ఎక్కువగా, నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు, అది అందరికీ తెలుసు. ఎక్కువగా తను ఫ్రెష్ మీట్లు పెట్టడం ఏంటో అర్థం కాదు. ఏది సమస్య ఉన్నా కూడా ఒకప్పుడు మీరు అంటారు చంద్రబాబు నాయుడుకి, మనమే అంటాం చంద్రబాబు నాయుడుకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అంటే పబ్లిసిటీ పిచ్చి కాదు. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ ఉన్నా కూడా కనిపించాలా జనాలకి, నేను ఒకడున్నాను కనిపించాలని అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కనిపించింటే ఎంతో బాగుండేది. కానీ మాట ముందరికే ఎవరో వస్తే అతనే ప్రజలకు సీఎం అయిపోతాడు. కానీ మీరెలా సీఎం అవుతారు? సీఎం వచ్చి ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేస్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా విమర్శిస్తే రాజశేఖర రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చేవాడు. అలా మీరు కూడా పవర్ఫుల్గా వచ్చి చంద్రబాబు నాయుడుకి రిప్లై ఇచ్చింటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎంతో బాగుండేది. కానీ మధ్యలో ఎవరో వస్తే అప్పటికి ఏమవుతుంది? మీరు ఎవరైతే మధ్యలో పంపిస్తున్నారో క్యాండిడేట్ని మీడియా ముందరికి, ఆయన వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఆయన అనుభవం ఎక్కడ, ఈయన అనుభవం ఎక్కడ? ఆయన 40 ఏళ్ళ రాజకీయం చూస్తారు, ఆ రాజకీయ అనుభవం చూస్తారు, ఆయన సీఎంగా చేసిన చూస్తారు. ఈయన వార్డు మెంబర్గా గెలవని, సర్పంచ్గా గెలవలేని అయినా ఈయన శాసించడము అనేది ప్రజలే ఉంటుంది. ఇదే విషయము చాలాసార్లు పచ్చ మీడియా హెచ్చరించింది, కానీ మీరు ఊహించలేదు. పచ్చ మీడియా కూడా చెప్పింది
తాడేపల్లికే పరిమితం అయిపోయాడు, తాడేపల్లిలోని డోర్లు లాకేసుకొని ఉన్నాడు అని ఎన్నోసార్లు అన్నా కూడా మీరు దాన్ని ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. అందుకనే ఎప్పుడైనా కానీ సలహాదారులు అంటే సలహాదారులు బ్యాక్ ఉండాలి, కానీ సలహాదారులు ముందర ఉండకూడదు. ఏ సీఎంకైనా రాజశేఖర రెడ్డి గారు కూడా సలహాలు అప్పుడు కేవీపీ ఎవరో ఉన్నారుగా, కేవీపీని వాళ్ళంతా కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి ముందు కాదు వాళ్ళు ఉండేది, రాజశేఖర రెడ్డికి సలహాలు ఇస్తూ వెనకలే ఉన్నారు. ఏదున్నా కూడా అసలు రాజశేఖర రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నా పలాని వాళ్ళు సలహాలు ఇస్తున్నారు అనేది, కానీ సలహాలు ఇస్తున్నది కూడా అంతా రాజశేఖర మీదే ఫోకస్ ఉండేది, అందరికీ రాజశేఖర రెడ్డి గారి మీదే ఫోకస్ ఉండేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కనిపించడమే లేదు జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ అనేది లేదు. అక్కడ ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి ఫోకస్ వాళ్ళని చెప్పితే ప్రజలు ఎలా వింటారు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించలేదు ఆ విషయం అనేది తెలియడం లేదు. మేము ఏమైనా చెప్తే మేము చెడ్డవాళ్ళు అవుతాం, మాకు మా పార్టీ గెలవాలి, మా జగన్మోహన్ రెడ్డి గారు 10 మందిలో తలెత్తుకొని తిరగాలనుకుంటాం, మేము తలెత్తుకొని తిరగాలనుకుంటాం. లేదు మేము ఈ అసలు జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఎందుకు అవసరం? జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు చాలు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే, మీరు కార్యకర్తలకు వచ్చి ఒక నియోజకవర్గంలో వచ్చి కూర్చుంటే వాళ్ళే మీకు సలహాలు ఇస్తారు. ఈ మధ్యలో సలహాలు ఎందుకు? పెట్టుకోండి సలహాదారులు. పార్టీ గవర్నమెంట్ నడుస్తున్నారు, గవర్నమెంట్ ఎలా చక్కగా నడవాలనే దానికి అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. పార్టీని భ్రష్టు పట్టించడానికి సలహాదారు అది సంబంధం లేదు వాళ్ళకి. ఒక పోనీ సలహాదారులుగా పెట్టుకునేవాళ్ళు ఒక ఎంపీనో లేదా ఒక రాజ్యసభలో ఇంకొకటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళనో రాజకీయ అనుభవం ఉండేవాళ్ళని పెట్టుకుంటారు. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మరి మీకెలా వాళ్ళు నచ్చారో మాకే తెలియదు. ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా ఏ దానికి కూడా కౌంటర్ ఇవ్వకపోవడం. ఎప్పుడన్నా చూడు ఢిల్లీకి ఇప్పుడు మోడీని బీజేపీతో కలిసినప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చినప్పుడు కానీ ప్రతి బీజేపీని ఏ రోజు కూడా బీజేపీకి మనకి ఈ రావాల్సిన ఏవైతే మనకి 10 ఏళ్ళు మనకి విభజన చట్టం ప్రకారం ఉన్నాయి, ఏ రోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి డిస్కస్ చేసింది కూడా లేదు. కనీసము ఎప్పుడన్నా కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మేము ఇవి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాము ఏంటనేది అక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, తర్వాత ఇక్కడ ఇలాంటి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతాడనేది కూడా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ అంటే జనాలకి అలాంటి పబ్లిసిటీ నచ్చుతుందేమో. ఆయనకి 2 రోజులకైతే మీరు కనీసం వారం రోజులైనా కనిపించాలా అని జనాలు కోరుకున్నారు. మా జగనన్న ఎక్కడ పోయాడు? మా జగనన్న కనిపించడం లేదేంటి? మాట ముందుకి ఎవడో వచ్చి మీడియా ముందుకి ఎవరో ఒక అతను వచ్చి చెప్తాడేంటి అనే స్టేజ్కి వచ్చేసారనమాట. నెక్స్ట్ అసలు ఇంకా ఉద్యోగస్తుల్ని మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడి ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి అదే ఉద్యోగస్తులను మీరు కన్విన్స్ చేయలేము పరిస్థితి ఇది. సిపిఎస్ అది చేయలేము, అప్పుడు తెలియక ఇచ్చాము మాట అని చెప్పి ఉంటే బాగుండే. కానీ ఉద్యోగస్తుల్ని వాళ్ళు మాట్లాడే మాటలు మీరు విన్నారో లేదో తెలియదు, కానీ మేము విన్నాము. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక కొవ్వు బట్టి మమ్మల్ని మీరు అవసరం లేదు పోండి, మీరెంత మీ ఓట్లు మాకు అవసరం లేదు, మా ఓట్లు వేరే ఉన్నాయి, మాకు వేసే వాళ్ళు వేరే ఉన్నాయి, మీ ఓట్లు అవసరం లేదని మాకు చెప్తున్నారు. మాకు ఎంత బాధ అవుతా ఉంది. మేము 5 లక్షలే మేము ఉండేది 5 లక్షల మంది అనుకుంటున్నారు, కానీ మా 5 లక్షలు మా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మా కుటుంబ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మా బంధువుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మాకు తెలిసిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, మా దగ్గర 60 మాకు తెలిసిన ఓట్లు 50-60 లక్షల ఓట్లు ఉన్నాయి మావని నిన్న ఒక అతను చెప్తుంటే నా ఆశ్చర్యం అవుతుంది. ఉద్యోగస్తులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము చంద్రబాబు నాయుడు కన్నా బాగా నమ్మినాం, కానీ చంద్రబాబు నాయుడే మాకు బెటర్ అనిపించింది అని నిన్న మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపించిందో. మీకు ఎలా ఉందని మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు చేతులారా పోగొట్టుకున్నారు? ఎందుకు పోనీ అంత ఘాటుగా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా అది తెలీదు. అది మీకు సలహాలు ఇచ్చే వాళ్ళకే తెలియాలి. మిమ్మల్ని అయితే ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఉద్యోగస్తుల్లో మీ మీద వ్యతిరేకత లేదు.
వాళ్ళ వాటాలో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహాలు వాళ్ళు సరిగా ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం అని కూడా వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. వాళ్ళని మళ్ళీ కూడా మీరు వాళ్ళకి దగ్గర అవడంలో ఎంతో సమయం కూడా పట్టదని మేమైతే ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా అసలు చంద్రబాబు నాయుడు మనం ఎప్పుడైతే వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన అన్న క్యాంటీన్లు అనేది తీసేయడం అనేది చాలామంది, అది అర్బన్లో చాలా ఎక్కువగా పోయింది. అర్బన్లో వాళ్ళు మనకి ఎప్పుడైతే మనకి ఆ రూరల్ వద్దు అర్బన్ అంటే అందరూ ముఖ్యమే, మనకి అందరూ ముఖ్యమే కాబట్టి అన్న క్యాంటీన్లు దెబ్బ కూడా పడింది. అన్న క్యాంటీన్లు పేరు మార్చైనా పెట్టి ఉంటే బాగుండేది. లేకపోతే మనకు ఎన్టీఆర్ పెట్టినా మనకేం తప్పేమి, ఎన్టీఆర్ అయినా మనకేమి ఇది కాదుగా. ఎన్టీఆర్ అంటే మీకు ఎంత అభిమానమో మీరు అసెంబ్లీలో చెప్పడం కూడా చూశారు జనాలందరూ కూడా. ఎన్టీఆర్ పేరు పెట్టింటే ఇంకా మీ మీద అస్సలు ఇంకా మొత్తం టీడీపీ వాళ్ళంతా కూడా మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. అన్న క్యాంటీన్లు కూడా దెబ్బ కొట్టినాయని తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుకలు నేను జనాల్లో అంటే నాకు తెలిసి గ్రామస్తులు కూడా చెప్పడము, చంద్రన్న కానుకలు అంటే వాళ్ళకి ఏదైనా ఒక పండుగ వస్తే అంటే అది చంద్రన్న కానుకల గురించి మనము చాలా విమర్శలు చేసాము. చంద్రన్న కానుకలు పుచ్చిపోయినాయి, బూజు పట్టినాయి అన్నీ అనుకున్నాం. అది వాస్తవము. చంద్రన్న కానుకలు బూజు పట్టినాయి, పుచ్చు పట్టినాయి, హెరిటేజ్ ఇచ్చాడు, హెరిటేజ్ నెయ్యి ఇచ్చాడు, అది ఇచ్చాడని మనం ట్రోల్ చేసాం, విమర్శించాం. నేను కూడా విమర్శించాను. ఎందుకంటే అది వాస్తవం. బూజు పట్టినవి ఇవ్వడం తప్పు, కానీ ఆ పథకం మంచిది. ఎందుకంటే చంద్రన్న కానుకలు అనేది జనాలకి అది ఏదైనా ఒక పండుగ వస్తే అది బాగా జనాల్లో, నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నా అంతే. దీంట్లో నేనేమి టీడీపీ వాళ్ళు అది కాదు. ఆ పథకము మనకి నచ్చలేదనుకోండి, అది అసలు మనం జగనన్న కానుకలని జగనన్న కానుక అని పెట్టుకొనైనా లేదంటే వైఎస్ఆర్ కానుక అని ఒక పండగకి మనం అదే కానీ ఇచ్చి ఉంటే వాళ్ళు ఆ పండగ ఎంత సంతోషంగా చేసుకునే వాళ్ళు. అప్పుడు కూడా జగనన్నని తలుచుకునేవాళ్ళు, పండగకి జగనన్నని తలుచుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు చంద్రగిరి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ పండగ వచ్చినా ప్రతి ఇంటికి సరుకులు వెళ్తాయి. అటు ముస్లిమ్స్ వచ్చినప్పుడు పండగ వెళ్తాయి, క్రిస్టియన్ పండుగ వచ్చినప్పుడు వెళ్తాయి, హిందువుల పండుగ వచ్చినప్పుడు కూడా ముగ్గురికి ఏ పండుగ వచ్చినా కూడా వెళ్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంతే. ఈరోజు అక్కడుండే ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే అదే గానం. కానీ మనకి చంద్రన్న కానుకలు మనం కానీ అది మనము వైఎస్ఆర్ కానుకలను పెట్టుకొని లేదా జగనన్న కానుక లేకుంటే జగనన్న పండగలు వేరే పేరు పెట్టి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. నాకున్న ఫీడ్బ్యాక్ నాకు జనాల నుంచి వచ్చిండేది. అది మీరు ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడిగారు. అది మేనిఫెస్టో లేవు కదా అని మేమేదో వాళ్ళకి చెప్పుకోవాల్సి వచ్చింది. మనం మేనిఫెస్టోలో మాట ఇవ్వలేదు కదా, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ రోజు మాట ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మనం మాట ఇవ్వలేదు కాబట్టి, మనము మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మేము చేయలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డ కార్యకర్తలు అసలు 2019లో మీరు పాదయాత్రలు చేసినప్పుడు ఏం కష్టపడ్డారో తెలుసు, అందరూ చూసాం. ఈ వేల మందికి భోజనాలు పెట్టడం